నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండెను. ఇది దానియేలు సింహాల గుహలో వేసిన రాత్రి జరిగినటువంటి సందర్భం. రాజైన దర్యావేషు తన రాజ్యానికి క్రొత్త చట్టం చేశాడు. 1 నెల రోజుల పాటు ఎవరు దేవుణ్ణి కానీ మనిషిని కానీ రాజుని కంటే వేరెవరినైనా ప్రార్థించకూడదు. ఇది దానియేలును చికాకు పెట్టేందుకు చేసినటువంటి కుట్ర. దానియేలు విశ్వాసపూర్వకంగా ప్రతిరోజు తన దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాడు. అందుకే అతనిని పట్టుకుని సింహాల గుహలో వేసేలా రాజుని బలవంత పెట్టారు. అయితే రాజు దానియేలుకు ఉన్నటువంటి విశ్వాసం తెలుసు, అతనిపై ప్రేమ కూడా ఉంది. కానీ రాజ్యం యొక్క చట్టాన్ని మార్చలేకపోయాడు. ఆ రాత్రి అంతా రాజు తన నగరులో ఉపవాసం ఉండి వీణలు లేకుండా నిద్ర లేకుండా ఆందోళనతో గడిపాడు. దానియేలు నిర్దోషి అయినా ఇతరులు అతని భక్తిని చూసి ద్వేషించి కుట్రలు చేశారు. క్రీస్తు యేసును కూడా నిర్దోషిగా ఉన్నప్పటికీ కుట్ర చేసి సిలువ వేశారు. దానియేలు 1 నెల రోజుల పాటు ప్రార్థించకపోతే గుండె చించుకునే పరిస్థితి. అయినా అతని నమ్మకం దేవునిపై నిశ్చలంగా ఉంది. కనుకనే దానియేలును సింహాల నోళ్లను మూసివేసి దేవుడు అతనిని రక్షించాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించిన రాజు మానవుడిగా చేసిన చట్టాన్ని మార్చలేకపోయినా దానియేలు రక్షించబడటం చూసి అతని మనసు మారింది. ఇక్కడ దానియేలు దేవుని ఎడల ప్రదర్శించిన నీతి యథార్థత రాజు మనసును ప్రభావితం చేసి దానియేలు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు అని బహిరంగంగా దేవుని నామమును మహిమపరిచేలా చేసింది. నమ్మకమైనటువంటి మనుషుల కోసం దేవుడు రాజుల హృదయాలను సైతం కూడా కదిలించగలడు. ఆమేన్.